నమస్తే, వెల్కమ్ టు ఆకాశం టీవీ. మనం ఇప్పుడు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాం. ప్రధానంగా ఎల్లారెడ్డి ఏరియాలో ఉన్నాం. మరి ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఇక్కడ గత ఎమ్మెల్యే జూన్ 8వ తారీఖున అనారోగ్యం వల్ల మాగంటి గోపీనాథ్ గారు మరి బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మరి మరణించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, అసలు ఎవరికి మరి ఓటు వేయాలనుకుంటా ఉన్నారు? ఎందుకంటే ఇక్కడ బైపోల్ ఎలక్షన్ రాబోతా ఉంది. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కూడా మరి ఇక్కడ నోటిఫికేషన్ కోసం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తా ఉంది. ఇప్పటికే మొదటి దశ బిఎల్ఓలకు సంబంధించి మొదటి దశ కూడా ఇప్పటికే సమావేశం కూడా పూర్తి చేసినటువంటి సందర్భంలో మరి అతి త్వరలోనే జూబ్లీ హిల్స్ లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మరి ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు? అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి మరి ఓటు వేయాలనుకుంటా ఉన్నారా, లేకపోతే మళ్ళీ బీఆర్ఎస్ ని ఇక్కడ అధికారంలోకి తీసుకురావాలనుకుంటున్నారా, లేకపోతే రెండు కాకుండా బీజేపీకి అవకాశం ఇచ్చేటటువంటి ఉందా, లేకపోతే ఎంఐఎం పార్టీ ఎవరికి మద్దతు ఇవ్వబోతా ఉంది, ఎవరికి మద్దతు ఇస్తే బాగుంటది? ఒకవేళ బీఆర్ఎస్ ఓటు వేయాలనుకుంటే ఏ క్యాండిడేట్ అయితే బాగుంటది, లేకపోతే కాంగ్రెస్ అయితే ఏ క్యాండిడేట్ అయితే బాగుంటది? ఇట్లా ప్రతిదాన్ని కూడా మనం సర్వే అయితే చేయబోతా ఉన్నాం. ప్రజల నోటి ద్వారాగానే ఎవరికి ఓటు వేయాలనుకుంటా ఉన్నారు, ఎవరి పాలన బాగుంది అని తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఇక్కడ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మళ్ళీ ఓట్లు వచ్చినాయి మీ జూబ్లీ హిల్స్ లో, ఎందుకంటే ఎమ్మెల్యే గారు చనిపోయారు కాబట్టి మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? తెలంగాణ గెలిచే అవకాశం ఉంది. తెలంగాణ అంటే ఎవరు పార్టీ? అది కేసీఆర్ పార్టీనా? ఇప్పుడు ఏం కాంగ్రెస్ లేదా, మంచి లేదా? కొంచెం నచ్చలేదు మాకది. ఓకే, అయితే మరి ఇక్కడే మళ్ళీ కారు పార్టీకే మాకు ఇక్కడ ఆయనే గెలిచిండు. అవును, ఆయనే గెలిచిండు. హైదరాబాద్ లో ఆయనే గెలిచిండు. ఇక్కడ మీరు బీఆర్ఎస్ గెలిచింది, కేసీఆర్ పార్టీ గెలిచింది, మళ్ళీ కూడా అదే పార్టీ గెలుస్తుందా? అదే పార్టీ గెలుస్తుంది. అయితే మీరు ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ పార్టీకి ఓట్లు వేయాలనుకుంటున్నారు. ఎందుకు మరి కేసీఆర్ కే ఎందుకు వేయాలనుకుంటున్నారు? కేసీఆర్ ఆయన ఉన్నప్పుడు మంచిగా చేసిండు కదా బాబు. మరి ఇప్పుడు ఈయన కూడా చేస్తుండగా ఫ్రీ బస్ ఒకటి ఇచ్చిండు, తర్వాత ఫ్రీ బస్ పెడితే వేస్ట్, కరెంట్ బిల్లు ఎక్కువ వేస్తుంది. 300 యూనిట్లు ఫ్రీ కరెంట్ రావట్లేదు మాకు అసలు. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే ఇంకా ఇయ్యలేదు మాకు, ఏమి ఇయ్యలేదు, ఏం రావట్లేవు స్కీమ్లు. ఇప్పుడు కొత్త పింఛన్లు అన్నారు, ఆయన కొంచెం బాగాలేదు. పింఛన్ పెట్టి కూడా ఇప్పుడు 6 నెలలు ఇంకా రాలేదు. గ్యాస్ బాగాలేదు, గ్యాస్ కూడా కొన్నట్టు అయింది. 900 కూడా అది. సన్న బియ్యం అంటారు కదా, సన్న బియ్యం అంటే మామూలుగా అట్లనే ఉన్నాయి, ఎక్కువ ఏం మంచిగా లేవు. అయితే కేసీఆర్ కి మళ్ళీ వేద్దాం అనుకుంటారు. ఇక్కడ ఆయనే బీజేపీ ఉన్నది, 3 ఉన్నాయి. మూడిట్లో ఏది గెలిచే అవకాశం ఉండదు? కేసీఆర్ గెలుస్తాడేమో. కేసీఆర్ గెలిచే అవకాశం ఉండదు. ఎందుకో మా కేసీఆర్ కొన్ని పనులు అయితే బాగానే చేశాడు కదా, ఇప్పుడు ఈయన చేంజ్ చేస్తున్నాడు అని. అదే ఇక్కడ ఎమ్మెల్యే గారు చనిపోయారు కదా, ఆయన గోపీనాథ్ చనిపోయాడు. ఓకే ఓకే, మళ్ళీ కేసీఆర్ గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఏం చేయట్లేదా? ఏం చేస్తుంది? ఇంతకు ముందు ఏం చేసింది? ఏదో చేస్తారని ఒక అవకాశం ఇస్తే మళ్ళీ అదే పాత పాటనే వాడుతున్నాడు. అంతేనా? అంతే మరి. ఫ్రీ బస్ ఇచ్చిండు, మరి సన్న బియ్యం ఇచ్చిండు కదా, ఇస్తుండు. కొట్టుకొని వస్తున్నారు, సన్న బియ్యం ఇచ్చిన దగ్గర కొట్టుకొని వస్తారు, లైన్ల నిలబడి బస్సులలో కొట్టుకొని వస్తున్నారు. ఏడి పోవాలన్నా కేసీఆర్ పార్టీకే మళ్ళీ గెలిచే అవకాశం ఉంది అంటారు. అంతే. అమ్మా నమస్తే. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి జూబ్లీ హిల్స్ లో, ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు అనారోగ్యంతో చనిపోయారు కాబట్టి మళ్ళీ ఓట్లు వస్తున్నాయి. ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఏ పార్టీ అని చెప్తాం సార్, ఈయన వచ్చైతే ఏం చెయ్యట్లే. అంటే పోయినసారే బాగుందా? పోయినసారే బాగుంది. అంటే మరి మీరు ఎవరికి వేద్దాం అనుకుంటారు? ఓటు కాంగ్రెస్ కా, బీఆర్ఎస్ కా, బీజేపీ? ఎప్పుడు ఎవరికంటే వాళ్ళకే ఇస్తాం. ఇక ఏమని చెప్తాం, వాళ్ళకి వీళ్ళకని చెప్పలేం. అసలు ఎవరు గెలుస్తారు ఇక్కడ? ఎవరిది బాగుంది? కాంగ్రెస్ బాగుందా, బీఆర్ఎస్ బాగుందా, లేకపోతే కేసీఆర్ చేసినప్పుడే బాగుంది అనిపిస్తుంది? కేసీఆర్ చేసినప్పుడే బాగుంది అనిపిస్తుంది. ఓకే, అంటే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ పార్టీ గెలుస్తుందంటారా? అనుకుంటున్నాం. ఓకే బ్రదర్, నమస్తే. నమస్తే అన్న. ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ లో మళ్ళీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కాబట్టి మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది మళ్ళీ ఇక్కడ? టీడీపీ అయితే బాగుంటది అనుకుంటున్నాను. టీడీపీ ఇప్పుడు పోటీ చేసే అవకాశం ఉందా ఇక్కడ? టీడీపీ ఒకవేళ రాదు ఇప్పుడు ప్రజెంట్ పోటీ చేయదు అనుకుందాం. రావాలనుకుంటున్నాం ఇక్కడ కూడా, ఎందుకంటే అక్కడ బాగుంది కాబట్టి, ఏపీలో బాగుంది కాబట్టి ఇక్కడ కూడా కూటమి బాగుంటాయి. ఈ బైపోల్ ఎలక్షన్స్ కి తర్వాత రాబోయే 2028 సాధారణ ఎన్నికల్లో టీడీపీ ఇక్కడికి వచ్చినా ఇప్పుడు ప్రస్తుతం అయితే వచ్చే అవకాశం పెద్దగా లేకపోతే కాబట్టి ప్రధాన పార్టీలు అయినటువంటి బీజేపీ, టీఆర్ఎస్ బాగుంటుంది. మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు చేసిరా, మంచి పనులు చేసిరా? ఏం చేయలేదు. మరి బీఆర్ఎస్ వస్తుందని చెప్తున్నారు కదా, మరి గెలిచేది బాగుంటుంది. బీఆర్ఎస్ వస్తుంది, కాంగ్రెస్ రాదంటారు. ఎట్లుంది మరి ఇక్కడ? 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చిన కానీ అభివృద్ధి లేదు. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కొద్దిగా మంచిగా ఉండేదా? ఉన్నప్పుడే బాగుంది. ఓకే, మీకు ఇక్కడే ఉందా ఓటు? ఇక్కడే ఉంది మీకు ఈ నియోజకవర్గం మొత్తం. బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది అంటారు. బీఆర్ఎస్ రావాలి. ఓకే, కేసీఆర్ అయితేనే బాగుంటుంది. ఇక్కడ ఎమ్మెల్యే చనిపోయాడు కాబట్టి ఎందుకు కేసీఆర్ అయితే బాగుంటుంది? కొన్ని పనులు మంచిగా చేశారు కదా, ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏం చేస్తుంటారని అనిపిస్తుంది నాకు. అంటే మీరు కొత్త రేషన్ కార్డు ఇస్తున్నాం, తర్వాత సన్న బియ్యం ఇస్తున్నాం, ఫ్రీ బస్ తీసుకొచ్చినాం అని చెప్తుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం.
అవి మాటకే అవి రేషన్ కార్డులు ఇట్లా ఇస్తుండొచ్చు, ఫ్రీ బస్ పెట్టిండొచ్చు. మిగతా అయితే వీళ్ళు ఏం లేవు కదా. ఆ పిల్లలకు 2000 ఇస్తా అన్నాడు, లేదు కదా. మళ్ళీ చాలా ఉన్నాయి కదా అట్లా. తులం బంగారం ఎంత ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? మళ్ళీ ఇండ్లు ఇస్తా అన్నారు ఇక్కడ హైదరాబాద్ లో, డబుల్ బెడ్రూమ్ లాంటి ఇచ్చారా? ఇయ్యలేగా. కేసీఆర్ పాలనలో కొన్ని మంచిగా వచ్చినాయి. రైతులకు రైతు బంధు అనేది స్టార్ట్ చేసింది అతనే కదా. మళ్ళీ దళిత బంధు అంటూ ఇంకా వేరే చాలా చేశారు కదా. మళ్ళీ ప్రాజెక్టులు కట్టారు కదా. మరి ఇప్పుడు వీళ్ళు వచ్చి తోడు గులగొట్టేస్తున్నారు. ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎవరు గెలిచే అవకాశం ఉంది? మీదే పార్టీ. మాది పార్టీ, మాది న్యూస్ ఛానల్. మాకేం పార్టీ ఉండదు, మాకే పార్టీ ఉండదు. పోయాడు, మంచి పోయాడు. అవును, అర్థమైందా? ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన నడుస్తుంది. ఎట్లుంది కాంగ్రెస్ పరిపాలన? ఎట్లుంది కాంగ్రెస్ పరిపాలన? బాగానే ఉంది కదా. బానే ఉందా? ఓకే, రోడ్డు అయి బాగా అన్నారు కదా. ఓకే, అంటే ఇక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా? దానికే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. కాంగ్రెస్ కి ఎక్కువ ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. ఛాన్సులు దానికి ఎక్కువ ఉన్నాయి. బీజేపీ చెప్పలేము. కాంగ్రెస్ లో ఎవరైతే బాగుంటది అంటే సీట్ ఎవరికి ఇస్తే బాగుంటది? కాంగ్రెస్ లో ఇప్పుడు ప్రధానంగా 3-4 పేర్లు వినపడతా ఉంటాయి. అసదుద్దీన్ వినపడుతుంది, ఫిరోజ్ ఖాన్ వినపడుతుంది, తర్వాత ఫయం ఖురేషి అని ఒక పేరు వినపడుతుంది. ఇట్లా పేర్లు వినపడతా ఉన్నాయి. ఎవరికి ఇస్తే ఇంకా ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుంది, లేదా గెలిచే అవకాశం ఉంటుంది? నవీన్ యాదవ్ ఇస్తే గెలిచే అవకాశం ఉందా? మొత్తం చాలా మందికి ఆడికే ఉంది ఛాన్స్. ఓకే, ఓకే, అంటే ఆయన పేరు కూడా వినపడతా ఉంది. అజారుద్దీన్ నిలబడి ఓడిపోయాడు. ముస్లింస్ ఉన్నాయి ఓట్లు గానీ, అదే ఆడి గాని ఇడి గాని ఇద్దరు ఎవరు వస్తారు. సో అధికార పార్టీ కాంగ్రెస్ కే ఎక్కువ అవకాశం ఉందని చెప్తారు. 100% దానికి. ఓకే, చెప్పలేమంటే ఎవరి పరిపాలన బాగుంది? పర్ఫెక్ట్ కేసీఆర్ బాగుందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి బాగుందా, లేకపోతే బీజేపీ వస్తే బాగుందా? అంటే ఇప్పుడు అయితే ఆల్రెడీ కేసీ మన కాంగ్రెస్ బాగానే ఉంది. కాంగ్రెస్ బాగా నడుస్తుంది, దేవుంది. ఓకే, అందరి కలిసి ఎమ్మెల్యే గారు చనిపోయింది కదా, మరి బీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్. ప్రజెంట్ ఇప్పుడైతే కాంగ్రెస్ బాగానే ఉంది. అందరికి లైట్ దగ్గర 100కు 75% చేసిండ్రు ఫ్రీ. ఓకే, అంటే ఇప్పుడు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి. అవును, వస్తున్నాయి. ఏదో గెలిస్తే గెలవచ్చు. పార్టీ వాళ్ళకు నమ్మకం ఉంది, ఇంకా బాగా చేస్తున్నారు కదా వాళ్ళు. ఇక్కడ ఎన్నికలు వస్తున్నాయి మళ్ళీ, ఎందుకంటే ఎమ్మెల్యే గారు చనిపోయారు కాబట్టి ఎన్నికలు వస్తా ఉన్నాయి. మరి ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇక్కడ ప్రజెంట్ అయితే ఇప్పుడు ట్రెండింగ్ లో నవీన్ యాదవ్ గారు ఉన్నారండి. నవీన్ యాదవ్ గారు ఏ పార్టీ? టికెట్ అదే కన్ఫర్మ్ అయిందో లేదో నాకు తెలియదు. ప్రజలైతే మాత్రం ఆయన నిలబడితే. నవీన్ యాదవ్ గారు ఎందుకని? ఆయన ఇంత ముందు గోపినాథ్ గారి మీద 2nd ప్లేస్ లో వచ్చాడండి. ఓకే, గోపినాథ్ గారు లేరు కాబట్టి ఆయన తర్వాత ఆయనే చేస్తుంటారా, ప్రజల కోసం పనులు చేస్తా ఉంటారు. చాలా పనులు చేస్తాడండి. కానీ కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు ఆయన చేసిన పనులు. ఓకే, చాలా బాగా చేయడండి నవీన్ యాదవ్ గారు. ఎక్కడ కాంగ్రెస్ నుంచి వచ్చే అవకాశం ఉందా టికెట్? ఇప్పుడు పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ నుంచి వస్తేనే ఇంకా పిలిపిట్టు ఆయన మామూలుగా పార్టీలో లేకుండానే ఆయన పనులు చేయగలుగుతాడు. పార్టీలో ఉండగా వస్తే ఇంకా పనులు చేసే ఇంకా ప్రజలకి అందరికీ. గతంలో మరి టీఆర్ఎస్ ఉన్నప్పుడు జరిగినాయా మంచి పనులు ఏమైనా జరిగినాయా? చేశాడండి ఆయన. టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎట్లుంది? బాగుందండి, పర్లేదు, ఇది కూడా బాగానే ఉంది. సో మరి ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇప్పుడు ఈ ఎన్నికలలో? ఇక్కడ నవీన్ యాదవ్ అండి. ఓకే, అంటే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. ఓకే, ఓకే, ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇక్కడ ఓట్లు వస్తున్నాయి కదా, తెలియదు ఎవరిది బాగుంది అసలు? గతంలో కేసీఆర్ పరిపాలన బాగుందా, లేకపోతే రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? అసలు ఏమనుకుంటా ఉంది ఇక్కడ ప్రజలు? కేసీఆర్ బెటర్. కేసీఆర్ బెటర్. అదే ఎందుకు బెటర్? కేసీఆర్ ఎందుకు బెటర్ అంటే హామీలు కానీ, ఇల్లులు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కానీ అన్ని ఇస్తున్నారు కాబట్టి కేసీఆర్ బెటర్. కేసీఆర్ అవకాశం. అధికార పార్టీ కాంగ్రెస్ మరి చేస్తుంది కదా కొన్ని పనులు. వీళ్ళు కూడా రేషన్ కార్డులు అంటున్నారు, తర్వాత సన్న బియ్యం అంటున్నారు, తర్వాత వచ్చేసి ఫ్రీ బస్ అంటున్నారు. ఫ్రీ బస్ ఎందుకని ఆర్డర్ కొట్టుకోవడం తప్ప ఏముంది, ఏమీ లేదు. టికెట్ డబ్బులు ఇచ్చిన వాళ్ళేమో నుంచోవాల్సి వస్తుంది. ఓకే, ఆడవాళ్ళందరూ వెనకాల వచ్చి కూర్చున్నారు. మగవాళ్ళు టికెట్ డబ్బులు ఇచ్చేమో నుంచోవాల్సి వస్తుంది. ఇక్కడ జరిగిందా ఈ కాన్స్టెన్సీలో కేసీఆర్ ఉన్నప్పుడు అభివృద్ధి పనులు ఏమైనా జరిగినాయి? మంచిగానే జరిగింది. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు చాలా మందికి, పనులు అన్ని మంచిగానే. ఓకే, ఓకే, మాక్సిమం ఇక్కడ కేసీఆర్ పార్టీ వచ్చి ఇక్కడ గెలిచే అవకాశం ఉందంటారు. ప్రధానంగా మరి అందరం కేసీఆర్. ఏంటి మరి ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఓట్లు వస్తున్నాయి మళ్ళీ. ఇప్పుడు ఎవరు క్యాండిడేట్ ఎవరో కదా, ఇప్పుడు ఇంకా క్యాండిడేట్ ఎవరైనా కానీ పార్టీ ఏది గెలిచే అవకాశం ఉంది? బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ లేకపోతే బీజేపీయా? ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎక్కువ? కాంగ్రెస్. ఓకే, ఎందుకు కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? ప్రభుత్వం వాళ్ళదే ఉంది కదా, దానికోసం కాంగ్రెస్. పర్లేదా? పథకాలన్నీ మంచిగానే ఉంటున్నాయా? మంచిగా. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నా కూడా మంచిగానే ఉండే. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ కి ఎక్కువ అవకాశం ఉందండి. ఎక్కువ ప్రభుత్వం వాళ్ళది ఉంది కదా. ఇప్పుడు టీఆర్ఎస్ కి వేస్తే కూడా జంప్ అవుతారు వాళ్ళు.
ఇక్కడ మరి ఎన్నికలు రాబోతా ఉన్నాయి, మళ్ళీ మీరు ఓట్లు వేయబోతా ఉన్నారు. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? తెలియదు కదా ఇంకా అప్పుడే. తెలియదు అంటే ఇప్పుడు వచ్చేసినాయి ఆల్రెడీ, ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు మరణించారు కాబట్టి. సో ఇక్కడ మరి ఎన్నికల కమిషన్ మళ్ళీ ఏర్పాట్లు చేస్తా ఉంది ఎన్నికలు తీసుకురావడం కోసం. మరి కేసీఆర్ పాలన బాగుందా, ఇప్పుడు ప్రజెంట్ రేవంత్ రెడ్డి పాలన బాగుందా, లేకపోతే బీజేపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నా? బీజేపీ వస్తే బాగుంటుంది. బీజేపీ వస్తే బాగుంటుంది అనుకుంటాం. ఓకే, ఎందుకు బీజేపీ వస్తే బాగుంటుంది అనుకుంటారు? కొంచెం ఇదిగా ఉంటుంది కదా సెంట్రల్ లో కూడా. ఇప్పుడు దాదాపుగా రేవంత్ గారు అయితే బాగుందా 18-19 నెలలు అయింది. సో ఇక్కడ బీజేపీ లేకపోతే కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఓకే, మరి వస్తున్నాయి మళ్ళీ ఓట్లు వస్తున్నాయి, మళ్ళీ ఓట్లు వేయాలా మీరు? ఎవరికి వేద్దాం అనుకుంటారు? ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఏమో తర్వాత చెప్తాం, ఇప్పుడు చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసినాయి ఆల్రెడీ ఎన్నికలు వచ్చినాయి. మరి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, పథకాలు ఇస్తా ఉన్నారు. మరి గతంలో కేసీఆర్ మాకు ఇల్లు లేదు, వాకలు లేదు, మాకు ఎవరు ఇల్లు ఇస్తే వాళ్ళకే వేస్తాం. అంతేనా? ఇల్లు ఎవరు ఇస్తే వాళ్ళకే వేస్తాం. సరే, అసలు ఎట్లుంది మొత్తం జనాల టాక్ కావచ్చు కాక, లేకపోతే అసలు మీ మనసులో ఏముంది? ఎవరు వస్తే బాగుంటారు అనుకుంటున్నారు? కాంగ్రెస్ వస్తే బాగుంటుందా, బీఆర్ఎస్ వస్తే బాగుంటుందా, లేకపోతే బీజేపీ వస్తే బాగుంటుందా? మాకు అవే తెలియదు. మాకు ఎవరు ఇల్లు ఇస్తే వాళ్ళు ఎవరు మాకు మంచి చేస్తే మేము వాళ్ళకే వేస్తాం. ఇప్పటి వల్ల కొద్దిగా మంచి జరగలేదు ఎవరో ఒకరి వల్ల? మాకు ఎవరి వల్ల మంచి జరగలేదు. కేసీఆర్ పక్క తిరిగాం, కేసీఆర్ పక్క మంచి లేదు, కాంగ్రెస్ పక్క మంచిగా లేదు. రెండు అంతే ఉన్నాయి. మాకు రెండు అంతే వల్ల మాకు మేము పని చేసుకునే బతుకుతాను, కానీ మాకు ఎవరు ఏమి హెల్ప్ చేయలేదు ఇప్పటి వరకు. సరే, ఏమన్నా ఇల్లు వాళ్ళకే ఇల్లు 4 ఇల్లు ఇస్తున్నారు. ఇల్లు ఉన్న వాళ్ళకే ఇల్లు ఇస్తారు. గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో తెలంగాణ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు బట్టి తెలంగాణకి 10 సంవత్సరాలు బట్టి తిరుగుతాము. మాకు ఏటే ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదు, వాకలు ఇవ్వలేదు. బస్సు ఒకటే ఇచ్చారు. బస్సు ఇస్తే బస్సు మాకే అన్ని ఉన్నాయి. సన్నమేమి వస్తున్నాయి, రేషన్ కార్డు అన్ని ఇక్కడే ఉన్నాయి. ఫ్రీ బస్ వస్తుంది. ఇంకా మాకు మరి ఈ బస్సు సన్నమేమి ఇచ్చారు, మరి ఇంకేం ఇచ్చారు? మాకేం మేలే చేయలేదు అసలు. ఇల్లు కూడా దరఖాస్తులు పెట్టుకోలేదా మీరు? పెట్టాము కానీ ఉన్న వాళ్ళకే ఇచ్చుకోండి, లేని వాళ్ళకి ఇవ్వలేదు. కేసీఆర్ రోడ్డు పోయడం కానీ లేకపోతే అన్ని బాగానే ఉన్నాయి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు చేశారా, ఇప్పుడు చేశారా? ఇప్పుడు చేస్తాను, బాగానే ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా ఉంది. అది సొంత ఇల్లు ఇయ్యొద్దు రేషన్ కార్డు. ఓకే, ఏది ఇయ్యద్దు. ఇప్పుడు రేషన్ కార్డు వచ్చినాయా? ఇప్పుడు సొంత ఇల్లు వాళ్ళకి వచ్చినాయా? ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. వాళ్ళకు లేని వాళ్ళకి రాలేదా? లేని వాళ్ళకి కూడా వచ్చినాయి, కానీ ఉన్న వాళ్ళకు ఇయ్యొద్దు. ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి? రేవంత్ రెడ్డి గారి బాగుందా లేకపోతే కేసీఆర్ గారిది బాగుందా? తెలియదే. తెలవకుండా ఎట్లుంటది? నీకు తెలవకపోయినా పక్కన వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు కదా, వాళ్ళు వీళ్ళు ఆడగలిసినప్పుడు ఇడగలిసినప్పుడు. ఇగో ఈయన వచ్చిన తర్వాత ఎట్లా అయిపోయింది, ఆయన ఉన్నప్పుడు అయితేనే బాగుంది, ఏది మంచిగుందని మాట్లాడుకుంటారు ఇక్కడ జనాలు. బీజేపీ మంచిగుందంటారు. బీజేపీ మంచిగుంది అనుకుంటారా? అవును, ఈసారి రేవంత్ రెడ్డి రావచ్చు అనుకుంటారు. రేవంత్ రెడ్డి రావచ్చు అనుకుంటారు, ఎందుకంటే ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు చనిపోయారు కాబట్టి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఎన్నికలు వస్తున్నాయి. మాకేమి ఇల్లు ఇచ్చేది లేదు, ఏమి ఇచ్చేది లేదు. ఎవడన్నా కేసీఆర్ అప్పుడు బాగుందా లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి అప్పుడు బాగుందా? ఎవడేస్తాడు ఈసారి? ఎవడైతే ఆడే ఇస్తాడు కదన్నా ఇల్లు. ఎవరు ఇల్లు ఇస్తే వాళ్ళకే. ఓకే, మాకేం లేనోడికి ఉన్నోడికే పొంద పెట్టాడు, లేనోడికి ఏది లేదు. వచ్చినోడికే వస్తున్నాయి అంటారు. సెక్స్ వేసి ఇవ్వాలి ఇల్లు. ఓకే, సెక్స్ వేయకంటే ఎట్లా ఇస్తారు? మీరు కూడా ఇల్లు మీరు కూడా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా అట్లనే ఉంటాడా? ఇప్పుడు కూడా ఇట్లే ఉంది. ఎన్నికలు వస్తున్నాయి మళ్ళీ, ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయింది కాబట్టి మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. ఎవరు గెలిచే అవకాశం ఉంది? గోపీనాథ్ భార్య గెలిచారు. గోపీనాథ్ భార్య గెలిచారు. భార్యకు సీట్ ఇస్తే గెలుస్తుంది అంటే మళ్ళీ బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది అంటారు. ఎందుకు బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్ మరి చేయట్లేదు ఏమి ఇక్కడ? ఏం చేయట్లేదు కాంగ్రెస్. మంచి పని చేయట్లేదు, బ్యాడ్ నేమ్ వచ్చింది. ఓకే, కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా? కేసీఆర్ ఉండే బాగుంది. ఓకే ఓకే, ఏమేమి జరిగినాయి? మంచి ఏం జరిగింది కేసీఆర్ ఉన్నప్పుడు? స్కీమ్లు వచ్చినాయి. రేవంత్ రెడ్డి వస్తే స్కీమ్లు బేకార్ చేసిన. ఓకే, షాదీ ముబారక్ బేకార్ చేసిన. ఇక్కడ ఎన్నికలు వస్తున్నాయి కదా మళ్ళీ, కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ వస్తుందా? ఎందుకని కాంగ్రెస్ వస్తుంది? ఇప్పుడు పవర్ లో ఆయన ఉంది కదా, అందుకే ఆయనే వస్తారు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా చేసినా చేయలేదా? కేసీఆర్ కూడా మంచిది. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉంటుంది. ఇద్దరు ఇట్లా ఎవరు ఎక్కువ మంచిగా చేయగలుగుతారు? ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటది? ఏ పార్టీ గెలిస్తే బాగుంటది? టిఆర్ఎస్. ఫస్ట్ కాంగ్రెస్ అంటున్నాం, మళ్ళీ తర్వాత టిఆర్ఎస్. పవర్ కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ వస్తే బాగుంటది అనుకుంటున్నాం. మళ్ళీ తర్వాత ఫైనల్ ఎన్నికలలో మళ్ళీ వచ్చే ఎన్నికల్లో అప్పుడు టిఆర్ఎస్ వస్తే బాగుంటది అంతేనా మీ ఉద్దేశం? ఓకే, టిఆర్ఎస్ మాగంటి మంచి పని చేసి మంచి పని చేశాడు. అదే చనిపోయింది కాబట్టి ఇక్కడ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మరి బీఆర్ఎస్ ఉన్నదా లేకపోతే బీజేపీ ఉన్నదా కాంగ్రెస్ ఉన్నదా అని చెప్పి సర్వే చేస్తున్నాం. టిఆర్ఎస్ ఉందంటారు. ఓకే, నమస్తే. ఓట్లు వస్తున్నాయి మళ్ళీ మీ జూబ్లీ హిల్స్ కి, మళ్ళీ ఎన్నికలు వస్తా ఉన్నాయి. ఎవరు గెలిచే అవకాశం ఉంది? నవీన్ యాదవ్ గారు. ఏ పార్టీ నుంచి? కాంగ్రెస్. ఎందుకని నవీన్ యాదవ్ గారు గెలిస్తే బాగుంటది? ఆయనది మంచి
పేరున్నది. ఓకే 2 సార్లు 3 సార్లు నిలబడ్డాడు. ఓకే తక్కువ ఓట్లతోని ఓడిపోయిండు. ఓకే ఇండిపెండెంట్ కూడా వేసిండు. 2 పార్టీల తరఫు కూడా వేసిండు. తక్కువ ఓట్లతోని ఇదైపోయాడు. ఉంది అవకాశం ఉందా? ఆయన సీట్ వచ్చే అవకాశం ఉందా ఇప్పుడు? మరి రావాలే కానీ ఆయనకు ఉన్నది అవకాశం ఉన్నది. అంటే ఇక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందంటారు. కాంగ్రెస్ అవకాశం. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా జరుగుతుందా పనులు అవి అంతా? ఏం జరగలేదు. కేసీఆర్ జరగలేదు. ఓకే ఆయన మాకంటే గెలిచాడు కానీ 3 సార్లు ఏం పనులు చేయలేదు ఇక్కడ మనకు. సో అయితే ఇప్పుడు ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం అయితే ఉందంటారు. ఉన్నది. ఓకే ఓట్లు వస్తున్నాయి కాబట్టి మరి ఎవరు గెలిస్తే బాగుంటది? ఎందుకంటే మాగంటి గోపినాథ్ గారు ఉండే కదా ఎమ్మెల్యే, ఆయన చనిపోయిండు మొన్న జూన్ 8వ తారీఖున చనిపోయిండు కాబట్టి ఆయన బీఆర్ఎస్ నుంచి గెలిచిండు, కేసీఆర్ పార్టీ నుంచి గెలిచిండు. సో మరి ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి కాబట్టి ఎన్నికలు, రేవంత్ రెడ్డి గెలిస్తే బాగుంటుందా, లేకపోతే కేసీఆర్ గెలిస్తే బాగుంటుందా, లేకపోతే బీజేపీ వస్తే బాగుంటుందా? కేసీఆర్ గెలవాలి అంటే కేసీఆర్ కారు పార్టీ, ఆయన ఎందుకు ఆయన గెలవాలా? పింఛన్లు గిట్ట అన్ని వస్తాయి ఇక మంచిగా, ఆడపిల్లలకు గిట్ట డబ్బులు అది ఇది వస్తాయి కదా. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు చేయట్లేదా? మరి అంటుండ్రలే కానీ రాలే, ఇంకా ఏయి రాలేదు ఇంతవరకు, ఇంకా ఏయి పెట్టలేదు. ఇంకా అన్ని చెప్పిండు కానీ ఏయి ఇంకా కాలేదు, అమలు కాలేదు. చెప్పిండు కానీ ఇంకా కావట్లేదు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుందా? అయితే మరి ఇప్పుడు ఇక్కడ మళ్ళీ జూబ్లీ హిల్స్ లో మళ్ళీ కేసీఆర్ పార్టీకి వెళ్తేనే మంచిగా ఉంటుంది అంట. లోకలే ఓటు ఉంది. మరి ఎన్నికలు వస్తున్నాయి కదా, మళ్ళా ఎవరు గెలిచే అవకాశం ఉన్నది? మాకైతే ఆల్రెడీ పీజీఆర్ ఉండే దీనికి ముందు. ఇప్పుడు టిఆర్ఎస్ లో మాగంటి గోపినాథ్ ఉండే. అవును, ఇప్పుడే చనిపోయారు దానికి ఇప్పుడు ఎలక్షన్. అవును, దాంతో ఆలోచించాలి ఎవరికి వస్తుంది తెలియదు కదా టికెట్ ఎవరికి. అది టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా పార్టీ ఏది గెలుస్తుంది. ఇప్పుడు మాకైతే టార్గెట్ నేను ఉంటా, హిందూ పక్కా బీజేపీ వస్తుంది అని నాది. బీజేపీ వచ్చే అవకాశం. ఓకే, కాంగ్రెస్ బీఆర్ఎస్ కష్టమే అంటారు, బీజేపీ వచ్చే అవకాశం. అదైపోయింది కదా, ఏమైపోయింది? ఖరారు అవుతుంది, రికార్డ్ అవుతుంది. మొన్న ఇడిచిండు సాలరీ గురించి. ఎంప్లాయీస్ అంతా అపోజిట్ లో ఉన్నారు, పిఆర్సీ ఇస్తలేరు, బెనిఫిట్ ఏమి ఇస్తలేరు. ఎవరికి బాగుంది? సరే బీజేపీ ఓకే, కాంగ్రెస్ బాగుందా బీఆర్ఎస్ బాగుందా? కాంగ్రెస్ ఉన్నది. కాంగ్రెస్ బాగుంది. పిల్లలు ఇప్పుడు ఉంది కదా ప్రజెంట్ కాంగ్రెస్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఓట్లు వస్తున్నాయి. మాగంటి గోపినాథ్ గారు చనిపోయారు కదా, మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. ఎవరు గెలిచే అవకాశం? టీఆర్ఎస్ గెలుస్తుందా? ఎందుకు టీఆర్ఎస్ గెలుస్తుంది? టీఆర్ఎస్ లో బాగుండే. ఇప్పుడు అంత లేదా? లేదు, ఇస్తున్నారు కదా కొన్ని పథకాలు, ఇస్తున్నారు. సన్న బియ్యం అంటున్నారు, రేషన్ కార్డులు అంటున్నారు, తర్వాత ఫ్రీ బస్ అంటున్నారు. కేసీఆర్ ఉంటేనే బాగుంటుంది. ఓకే, ఎందుకు కేసీఆర్ ఉంటేనే బాగుంటుంది? కేసీఆర్ చెప్పలేదు. ఇక్కడ సిటీలో మంచి ఉంది, డెవలప్మెంట్. బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉందా, కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే బీజేపీ వచ్చే అవకాశం? బీఆర్ఎస్ రావాలి. ఎందుకు బీఆర్ఎస్ రావాలి? బాధలు ఉన్నాయి ఇప్పుడు. లేదా ఇప్పుడు ప్రభుత్వం మంచి పనులు చేస్తలేదు. కేసీఆర్ పార్టీ ఉంటేనే బాగుంటుంది. సో అదే ఇక్కడ అయితే మళ్ళీ అదే వచ్చే అవకాశం. ఇక్కడ వచ్చే మన రేవంత్ రెడ్డి వచ్చే మొత్తం సాఫ్ చేసి ఎట్లా బతకాలి, పెళ్ళం పిల్లలు మాకు చదువులు రావు. హైదరాబాద్ లో మరి రాగానే 6 నెలలకి మొత్తం తీసేస్తారు. ఓకే, అపార్ట్మెంట్లు తీసేయమని అని చెప్పి మొత్తం తీసేస్తారు. ఓకే, ఎట్లా బతుకుతారు వాళ్ళు? అంటే బైపోల్ వస్తున్నాయి కదా ఇక్కడ. బైపోల్ వచ్చినా రాకున్నా కూడా కాంగ్రెస్ కూడా హైడ్రా అని చెప్పి పబ్లిక్ ని ఎందుకు బెదిరిస్తారు? ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉప ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బీఆర్ఎస్ కి ఎక్కువ అవకాశం ఉంది అంటారు జూబ్లీ హిల్స్ లో. అంతే సార్, నమస్తే. జూబ్లీ హిల్స్ లో బైపోల్ రాబోతా ఉంది. మరి మాగంటి గోపినాథ్ గారు అనారోగ్యంతో చనిపోవడం వల్ల మళ్ళీ ఇక్కడ ఉప ఎన్నిక రాబోతా ఉంది కాబట్టి ఎట్లుంది ఇక్కడ పరిస్థితి అసలు? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ గోపీనాథ్ గారు చనిపోవడం చాలా బాధాకరం. ఆయన చనిపోవడం వల్ల ఉప ఎన్నిక జరుగుతుంది కాబట్టి ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే ఏకకాలంలో రుణమాఫీ చేశారు, 20 లక్షల మంది రైతులని రుణవిముక్తులు చేశారు, 3,09,00,000 రేషన్ కార్డు ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద కూడా 3,09,00,000 కుటుంబాలు రేషన్ కార్డు, సన్న బియ్యం. దేశ చరిత్రలో 75 సంవత్సరాలు ఆజాద్ అమృతోత్సవం కంప్లీట్ అయిపోయినా కూడా ఇప్పటి వరకు కూడా ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం కూడా సన్న బియ్యం ఇచ్చిన దాఖలా లేవు. అటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పుడు తెలంగాణలో అందరికీ తెల్ల కార్డు గల వారందరికీ కూడా సన్నబియ్య పథకం ఇచ్చి ప్రతి ఇంట్లో కూడా ప్రతి పేద కుటుంబం కడుపు నిండా తినడానికి ఒక అవకాశం కల్పించింది. అదే కాకుండా మహిళలకు ఉచిత బస్సు పెట్టి అవన్నీ కూడా సంక్షేమ పథకాలు. ఇంకొకటి
ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే అందరూ కూడా సోషల్ మీడియాలో చూస్తున్నారు, పేపర్ చదువుతున్నారు. అటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఇంతటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ అయితే సిట్టింగ్ స్థానం కోల్పోతుందని చెప్తారు, అంతేనా? ఖచ్చితంగా అండి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా కూడా పార్టీ తరపు నుంచి కాంగ్రెస్ పార్టీ గెలుపుకుని నిలబడుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ నుంచి ఒక 3-4 పేర్లు వినిపిస్తా ఉన్నాయి. అజారుద్దీన్ అంటున్నారు, తర్వాత వచ్చేసి ఫిరోజ్ ఖాన్ అంటున్నారు, ఇట్లా ఒక 3-4 తర్వాత ఫైమ్ ఖురేషి అంటున్నారు. ఎవరికి ఇస్తే ఎక్కువ ఇంకా ఛాన్సెస్ ఉంటాయి? ఇదిగండి, ఇప్పుడు పార్టీ ఎవరు నిర్ణయిస్తే వాళ్ళ గెలుపు కోసమే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇక్కడ కృషి చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు అభ్యర్థికి ఇంపార్టెంట్ కాదు, పార్టీ క్యాండిడేట్ ఎవరికి డిక్లేర్ చేసినా కూడా అందరు కూడా కలిసికట్టుగా నిలబడి అభ్యర్థిని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా కృషి చేస్తారు. సార్, ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో బైపోల్ ఎలక్షన్ రాబోతా ఉంది. మాగంటి గోపీనాథ్ గారు మరి మరణించడం వల్ల ఇక్కడ మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? ఇక్కడ జూబ్లీ హిల్స్ లో మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం చాలా బాధాకర విషయం. కాబట్టి ఇక్కడ ఉప ఎన్నికలు రావడం జరిగింది. తప్పకుండా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే రేషన్ కార్డ్స్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ లో స్లమ్ ఏరియా ఎక్కువ ఉంది. బోరాబండ కానీ, ఎర్రగడ్డ కానీ, రహమత్ నగర్ కానీ, ఇసుగూడ కానీ స్లమ్ ఏరియా, అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. తప్పకుండా దాన్ని తీర్చిదిద్దుతారు. అదేవిధంగా కొందరికి ఇక్కడ పట్టాలు కూడా ఉన్నాయి, అవి కూడా ఇష్యూ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ 500 రూపీస్కే గ్యాస్ కూడా ఇస్తున్నారు. ఆ పథకం కూడా అదే పాలసీస్. అదేవిధంగా ఉచిత బస్సు కూడా ఇస్తున్నారు. అది కూడా పబ్లిక్లో మంచి మెసేజ్ ఉంది. కాబట్టి ఇక్కడ జూబ్లీహిల్స్లో సుమారుగా 1,30,000 నుంచి 40,000 వరకు సుమారుగా ఇక్కడ మైనార్టీ ఓట్లు ఉన్నాయి. అది ఎంఐఎం కూడా అలయన్స్ టు కాంగ్రెస్ కాబట్టి ఎంఐఎం కూడా ఒక డిసైడ్ అవ్వలేదు కదా, ఇంకా ఫైనల్ అవ్వలేదు కదా. ఎంఐఎం కాంగ్రెస్ కి మద్దతు ఇస్తుందని చెప్పి ఆల్రెడీ 2 days బ్యాకే వాళ్ళు మెసేజ్ ఇచ్చారు. మైనార్టీకి మేము టికెట్ ఇస్తే మేము తప్పకుండా మేము సపోర్ట్ చేస్తామని 2 days బ్యాకే ఆ మెసేజ్ అసదుద్దీన్ ఓవైసీ గారు ఇవ్వడం జరిగింది. కాబట్టి అయితే ఇది ఏదైనా హైకమాండ్ విల్ డిసైడ్. ఎందుకంటే స్టీరింగ్ కమిటీ ఉంటుంది, అక్కడ సిడబ్ల్యూసీ కమిటీ ఉంటుంది. హైకమాండ్ ఎవరికి డిసైడ్ చేస్తే వాడికే టికెట్ ఇవ్వండి. ఇంకోటి పబ్లిక్ లో పల్స్ ఎవరికి ఉంది, పబ్లిక్ లో పల్స్ రేట్ ఎవరికి ఉంది, వాళ్ళకే గుర్తించి గ్రౌండ్ వర్క్ ఎవరికో మంచిగా గ్రాస్ రూట్ లెవెల్, గ్రౌండ్ లెవెల్లో మంచిగా డిసిసి నుంచి, పిసిసి నుంచి, ఏఐసిసి నుంచి మంచిగా రిపోర్ట్ తీసుకొని తప్పకుండా గెలిచే వారికే టికెట్ ఇవ్వండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరు జూబ్లీహిల్స్ ప్రజలకి ఒకటే విజ్ఞప్తి, మీరు అందరు కలిసి కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయండి. తప్పకుండా అభివృద్ధి బాటలో ముందుంటాము. మీ అభివృద్ధి మా ప్రథమ లక్ష్యం అని, మీ న్యాయం కోసం పోరాడి మీ అందుబాటులో సేవకంగా జూబ్లీహిల్స్ జయం కాంగ్రెస్ పార్టీనే అని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.